బాధ్యతారాహిత్య ధోరణికి నిదర్శనం. ఇది ఒక సాంప్రదాయబద్ధమైన రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం, పెద్ద ఎత్తున మద్యపాన వ్యాపారమే ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని గ్రామాల్లో, పల్లెల్లో పెద్ద ఎత్తున బెల్ట్ షాపుల ద్వారా ఏ విధంగా ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారో ఇప్పటి వరకు కూడా మనం చూసాం. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పాల్సిన ప్రభుత్వం మద్య అమ్మకాలే మహా ఆదాయం అని భావిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఈరోజు మనం చూడొచ్చు. సంక్షేమం కంటే ఈరోజు మద్యం వ్యాపారమే ముఖ్యం, మద్యం ద్వారా వచ్చే రెవెన్యూవే మాకు ముఖ్యం అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఉందని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీలో చంద్రబాబు నాయుడు గారి మద్యం ద్వారా సంపద సృష్టించడం కోసం ఆయన ఎన్నికలకు ముందు ఏదైతే సంపద సృష్టిస్తానన్నాడో, నేను విజనరీ అని ఆయన చెప్పుకున్నారో, ఆ విజనరీ యొక్క విజన్ ఏంటంటే తాగు ఊగు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమాజంలో మార్పులు తీసుకురాగలుగుతాం, విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే కులాల మధ్య, మతాల మధ్య అన్నిటికంటే కూడా పేద ధనిక అనే తారతమ్యాల్ని తగ్గించి సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కానీ, ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి కానీ వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి చదువుకోవాలనుకున్న తపన తాపత్రం ఉన్న ప్రతి పేద విద్యార్థిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయటంతో పాటు ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలి అని ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రైవేటు హాస్పిటల్స్ కంటే కూడా ధీటుగా ఆ రోజు తీర్చిదిద్ది ప్రజా ఆరోగ్యానికి రక్షణ కల్పించడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా విద్యారంగంలో, వైద్య రంగంలో మార్పులు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాగు తూగు అనే పథకాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో సూర్యుడు ఉదయించడానికంటే కూడా ముందుగానే బెల్ట్ షాపుల ద్వారా ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా సరఫరా చేసి ఈరోజు ప్రజా ఆరోగ్యానికి తూట్లు పొడిచి మళ్ళీ ఈ మద్యం బెల్ట్ షాపుల వల్ల, మద్యం విధానాల వల్ల పేద కుటుంబాల్లో తాలిని కూడా తాకట్టు పెట్టే విధంగా తాలిని కూడా తాకట్టు పెట్టి మద్యానికి బానిసలు చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికే చెందుతుంది. ఈ పెద్ద మనిషి అందరూ ఏంటంటే సంపద సృష్టి అంటే ఏదో అనుకున్నారు. ఈయన సంపద సృష్టి ఏంటంటే మద్యం ద్వారా, గంజాయి ద్వారా, డ్రగ్స్ ద్వారా, మట్టి, ఇసుక వీటిని అక్రమ వ్యాపారాలుగా మార్చి వాటిని ఆదాయ వనరులుగా చూపించి ఈరోజు దీన్ని సంపద సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈరోజు టూరిజం పేరుతో, టూరిజాన్ని ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామనే పేరుతో ఈరోజు బీచ్ షాట్స్ నేను చూసాం, ఒక జీవో విడుదల చేశారు. జీవో నెంబర్ 363, జీవో ఎంఎస్ నెంబర్ 363, రెవెన్యూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఈ జీవో యొక్క సారాంశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 973 కిలోమీటర్లు తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటారంట. ఆ తీర ప్రాంతాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారంటే తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న 12 జిల్లాల్లోని కూడా బీచ్ల్లో బీచ్ షాట్స్ పేరుతో ఉదయం
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతారంట. మద్యం అమ్మటం ద్వారా, బీచ్లో మద్యం దుకాణాలు తెరచడం ద్వారా, అక్కడ మద్యం వ్యాపారం చేయడం ద్వారా టూరిజం పెంచి దాని ద్వారా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారంట. ఇది చివరికి ఏంటయ్యా అంటే 45 సంవత్సరాల ఇండస్ట్రీ సంపద సృష్టి ఏ విధంగా అంటే సారా, విస్కీ, బ్రాందీ, రమ్ము, గంజాయి, హెరాయిన్, కొకైన్. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో సంపద ఏ విధంగా సృష్టించబడతా ఉందంటే ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం. దీనికి ఒత్తాసు పలుకుతూ విశాఖపట్నం ఎంపీ గారు భరత్ గారు ఆయన నిన్నో మొన్నో మాట్లాడటం మనం చూసాం. ఏముంది, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ మద్యం తాగొచ్చు. అది ఎక్కడ తాగితే ఏంటి, మనమే ఎక్కడ పడితే అక్కడ తాగి వెసులుబాటు కల్పిస్తే తప్పేంటి? బీచ్లో మద్యం తాగితే తప్పేంటి? తాగుతారు బీచ్లో మద్యం అని చెప్పే విధానం. 10 దాకా బీచ్లో మద్యం అమ్ముతారంట, 12 దాకా బీచ్లో తాగి తిరగొచ్చంట. ఇప్పటికే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో క్రైమ్ రేటుకి సంబంధించి, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఏ విధంగా దిగజారినాయి అనేది కేంద్ర ప్రభుత్వ నివేదికలు మనం చూసాం ఈ మధ్యకాలంలో. అట్టడుగు స్థాయిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రత కానీ, లా అండ్ ఆర్డర్ సంబంధించి కానీ, క్రైమ్ రేట్ విషయంలో కానీ వాటిని నివారించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు స్థాయిలో ఉంది. ఇది ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలో లేకపోతే వేరే ప్రజలు చెప్పిన మాటలో కాదు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి సంబంధించి క్రైమ్ రేటుకి సంబంధించి, లా అండ్ ఆర్డర్ సంబంధించి, లేదా ఇలాగ మాదక ద్రవ్యాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అట్టడుగు స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బీచ్ సాక్స్ అని పేరు చెప్పి మద్యాన్ని వ్యాపార వనరుగా మార్చుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏముందంటే, సంపద సృష్టి అంటే స్వయంగా ఆయన రేపొద్దుట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, సంపద సృష్టి నేను మద్యం ద్వారానే సృష్టిస్తాను, తప్పేంటి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిన ఆశ్చర్యపోవక్కర్లేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రసార సమయంలో మీరు మాట్లాడింది ఏంటి? మద్యానికి సంబంధించి ప్రజలకి మద్యపాన విషయంలో ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించే విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము సరికొత్త మద్యం పాలసీని రూపొందించామని ఆ రోజు ఎన్నికల ప్రసారంలో మీరు చెప్పడం జరిగింది. ఎన్నికలకు ముందు మీరు యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచుతాం, ఉపాధి అవకాశాలు పెంచే వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలపైన, పరిశ్రమలపైన దృష్టి పెట్టాల్సిన మీరు ఈరోజు సంపద సృష్టించడంలో విఫలమై, సంపద సృష్టించడం చేత కాక ఈరోజు యువత భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసే విధంగా ఈరోజు సంక్షేమం కంటే మద్యం వ్యాపారమే ముఖ్యం అనుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మంత్రులు సబ్ కమిటీ పయ్యవుల కేశవ్ గారు, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు ఋషికొండ ప్యాలెస్ని అని చెప్పి సందర్శించడం జరిగింది. ఋషికొండ అనేది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండలో ఒక ప్రభుత్వ భవనాలు నిర్మించడం జరిగింది. సరే, మీరు నేను వెళ్ళారు. గతంలో ఇదే ఋషికొండకి సంబంధించి, ఇదే ఋషికొండ నిర్మాణాలకు సంబంధించి ఋషికొండ అనేది చాలా పవిత్రమైన ప్రాంతం. అక్కడ పూర్వం ఋషులు తపస్సు చేసేవారు. ఆ పవిత్రతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఆ పవిత్రతకి భంగం కలిగించింది. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, ప్రజల ఆత్మవిశ్వాసాలు దెబ్బతిన్నాయని ఊకదంపుడు ఉపన్యాసాలతో మీకున్న ప్రసార మాధ్యమాల్లో ఓదరగొట్టిన మీరు ఈరోజు మీ జీవోలో ఇచ్చిన బీచ్ షాక్స్ ఎక్కడ పెడుతున్నారా అంటే, వాస్తవానికి ఋషికొండ అనేది కొండ కింద భాగంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భవనాలు నిర్మించారో అక్కడ కాదు. ఋషికొండ ఏదైతే ఆ కొండ ఉందో, ఋషికొండ అని పిలబడే కొండ ఏదైతే ఉందో, కొండ కింద భాగంలో ఆ కొండకి నార్త్ ఈస్ట్లో కింద పక్కని బీచ్ ఆనుకుని ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం దగ్గర ఒక 3 నూతులు ఉంటాయి. ఆ శివాలయాన్ని, ఆ 3 నూతుల్ని అక్కడ పవిత్రంగా భావిస్తారు, ఆ కింద భాగంలో ఉన్నదాన్ని. దీనికి అవతల ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద మనుషులు ఏదైతే బీచ్ సాక్స్ పేరుతో ఈ బారు, వైన్ షాపు, విచ్చలవిడి మద్యం, తాగు ఊగు అనే కార్యక్రమాన్ని ఎక్కడైతే పెట్టారంటే ఆ శివాలయానికి ఎదురుగుండా పెట్టారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎంపీ గారు, మద్యం షాపులకు సంబంధించి మద్యం పాలసీలో ఉన్న నియమ నిబంధనలు ఈరోజు కావు, ఎప్పటి నుంచి ఉన్నాయి. ఒక స్కూల్కి కానీ, టెంపుల్కి కానీ, లేకపోతే ఒక చర్చికి సంబంధించి కానీ, ఒక మసీదు ప్రాంగణానికి సంబంధించి కానీ ఆ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు పెట్టకూడదనే నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా మరిచి ఈరోజు ఋషికొండలో ఎట్టి నుంచి చూసినా, మీరు ఏదైతే ఋషికొండ బీచ్ అని అన్నారో, ఎట్టి నుంచి చూసినా ఆ శివాలయానికి దగ్గరలోనే ఆ బీచ్ ప్రాంగణం అంతా కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా అన్యాయం. మీకు చేత కాకపోతే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీకు చేత కాకపోతే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు తప్పుకోండి తప్ప ఇలాంటి మద్యం, డ్రగ్స్ వంటి సామాజిక దురాచారాలని విస్తరించడం వల్ల ఈ రాష్ట్రం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న యువత భవిష్యత్తు కానీ, మీరు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కానీ, మీ సంపద సృష్టి, టూరిజం పెరుగుదల దేవుడెరుగు. ఈలోపు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుందో అనేది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా బాధ్యతారాహిత్యంగా అసాంఘిక కార్యక్రమాల్ని, దురాచారాల్ని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి ఆస్కారం ఉన్న మద్యం వ్యాపారాల్ని మానుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రధానమైన అంశం, రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సంబంధించి. ఎందుకంటే ఈ మద్యం పాలసీలు ఇలాంటివి చేయటం వల్ల జనరల్గా వచ్చేవి లాండ్ ఆర్డర్ అంశాలు. దీనికి సంబంధించి విశాఖపట్నం బీచ్కి సంబంధించి ఒరిస్సా నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, బెంగాల్ నుంచి కావచ్చు, దేశంలోని ఇతర ప్రాంతాలన్నింటి నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తారు. దీనివల్ల ఈ మద్యం విచ్చలవిడి పాలసీ వల్ల పాశ్చాత్య సంస్కృతిని విశాఖపట్నానికి తీసుకురావటం వల్ల ఇక్కడ సాంప్రదాయ టూరిజం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. 100% ఇక్కడ టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం, ఎకో టూరిజం, మిక్స్డ్ టూరిజం ఇక్కడికి వచ్చే టూరిస్టులందరూ మీరు ఇలాంటి అసాంఘికమైన అపచారమైన పాలసీలు తీసుకురావటం వల్ల సాంప్రదాయంగా ఏదైతే టూరిజం ఉందో ఆ టూరిజం అంతా కూడా దెబ్బతింటుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే సమర్థత కానీ, లేకపోతే మీకు నైపుణ్యం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది తేటతెల్లం. ఎందుకంటే నిన్నే చూసాం, మొన్న 3 రోజులుగా విజయవాడలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా గాదే సాయికృష్ణ అనే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు రౌడీ షీట్ ఉందో లేకపోతే బైండర్ ఉందో, చట్టాన్ని చేతిలోకి తీసుకుని మీకు చేతకాక మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుని మంచి భవిష్యత్తు ఉన్న యువకుణ్ణి మీరు ఈరోజు లాకప్లో చంపి, కొన్ని లాకప్లో మీరు లాకప్ డెత్ జరిగితే దాన్ని
చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన మీరు లాకప్లో ఒక వ్యక్తిని చంపి ఆ వ్యక్తిని ఎవరికీ తెలియకుండా మీరే దహన సంస్కారాలు చేశారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ఏ విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అప్రజాస్వామికంగా ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారనే దానికి నిదర్శనం ఈరోజు సాయికృష్ణకి సంబంధించిన లాకప్ డెత్. ఇప్పటి వరకు కూడా అసలు సాయికృష్ణ ఏమయ్యాడు, అతని బాడీని ఎక్కడ దహనం చేశారు అనేది క్లారిటీ లేకుండా ఈ ముఖ్యమంత్రికి కానీ లేదా ఈ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ఈ లోకేష్కి కానీ అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? ఎవరైనా ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే దానికి సంబంధించి చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. చట్టం ప్రకారం న్యాయస్థానంలో వారు తీసుకోవాల్సిన నిర్ణయాల్ని మీరు తీసుకుని అయితే రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? లేదా పొరపాటున ఎక్కడో తప్పు జరిగింది దాన్ని చట్టం ప్రకారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? లేదా మీకు నచ్చిన విధంగా ఎక్కడో చోట తీసుకెళ్లి చంపి తగలబెట్టేస్తారా? భారతదేశంలో ఎప్పుడైనా ఇలాంటి సంస్కృతి ఉందా? మరి చట్టాలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, ఈ ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు ఎందుకు? అంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది ఇందుకేనా? దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాక, ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని సుపరిపాలన అందించలేక, ప్రజలకు చేస్తానన్న సంక్షేమం చెయ్యలేక, సృష్టిస్తానన్న సంపద సృష్టించలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఈ విధంగా దురాఘాతాలు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఏదైతే ఈరోజు మద్యం, డ్రగ్స్ వంటి సామాజిక దురాచారాల్ని విస్తరింపు చేస్తున్న ఈ ప్రభుత్వం బీచ్ సాక్షి సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని, జీవోని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇది మన సాంప్రదాయం కాదు. దీనివల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందో లేదో అనేది పక్కన పెడితే పర్యాటక రంగం ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి. మహిళలు విశాఖపట్నం బీచ్లో విశాఖపట్నానికి వచ్చే మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు లేవు. స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఎందుకు లేవంటే ఈ అసమర్థ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ను కానీ, క్రైమ్ని కానీ కంట్రోల్ చేయగల శక్తి, సామర్థ్యాలు, సమర్థత ఈ ప్రభుత్వానికి లేవు. కాబట్టి ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అనిత గారికి సంబంధించి మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఒక మహిళ అయ్యుండి ఆవిడ ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారనేది మనం చాలాసార్లు గతంలో కూడా చూసాం. విజయమ్మ గారి గురించి, భారత గారి గురించి ఆవిడ మాట్లాడిన మాటల్ని ఒకసారి ఆవిడే వింటే ఆవిడ ఎంత తప్పుగా మాట్లాడిందో, ప్రజలకు ఏ విధంగా క్షమాపణ చెప్పాల్సిన విషయం, క్షమాపణ కోరుకోవాల్సిన విధంగా ఆవిడ మాట్లాడటం జరిగింది. ఒక్కటే కాదు, ఆవిడకి ఎప్పటికప్పుడు మరి లోకేష్ చెప్తారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తారో, ఏం మాట్లాడతారో అర్థం పర్థం లేకుండా ఆవిడ హోంశాఖకు సంబంధించి ఆవిడ ఏదైతే ఆవిడ శాఖలో ఉన్న అంశాలకు సంబంధించి మిగతా అన్ని విషయాలు మాట్లాడతారు. హోంశాఖకు సంబంధించి లేదా లాండ్ ఆర్డర్కి సంబంధించి, క్రైమ్కి సంబంధించి ఇలాంటి విషయాల్లో ఎక్కడా కూడా ఆవిడ మాట్లాడిన సందర్భాలు ఉండవు. మహిళల గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు, లేకపోతే మా పార్టీకి సంబంధించిన నాయకుల గురించి వ్యంగ్యంగా మాట్లాడతారు. ఆవిడ ఇప్పటికైనా ఆవిడ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. మాట్లాడితే ఈరోజు ఏమైపోయిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏమైనాయి అంటే ఏమన్నంటే మహిళ లేకపోతే ఇంకొక కమ్యూనిటీ పేరు చెప్పో, కులం పేరు చెప్పో, లేదా ఇంకో పేరు చెప్పో రాజకీయాలని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గత 4 రోజులుగా చూసాం.
మా మాజీ మంత్రివర్యులు మా అమర్నాథ్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన ఎక్కడ మీ పేరేం ప్రస్తావించలేదే? అంటే మీరు మరి గతంలో మీరు కూడా మాట్లాడారు కదా. గతంలో మీకు సంబంధించిన మంత్రులు లేదా ఎమ్మెల్యేలు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఈరోజు స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు, బండారు సత్యనారాయణమూర్తి ఆంధ్రజ్యోతి ఛానల్లో ఏ విధంగా మాట్లాడారు. గతంలో ముద్రగడ పద్మనాభ గారి ఫ్యామిలీకి సంబంధించి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ మెంబర్స్ని ఏ విధంగా సంబోధించారు. ఆ టీవీ5 సాంబశివరావు ఫిల్మ్ యాక్టర్స్ గురించి ఏ విధంగా మాట్లాడారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ, నీ యాలి, నీ అబ్బా, నీ తాత 40 సంవత్సరాల ఇండస్ట్రీ చెప్పుకునే వ్యక్తి ఇలాంటి పదజాలం ఉపయోగించి ఎన్నికల గురించి మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారు. కొడకల్లారా, బిడ్డల్లారా, ఆడ మగ అని చూడను, ఎవరు తోలైనా తీసేస్తానని మాట్లాడింది ఎవరు? ఎవరైనా అంటారా? ఆడ మగ అని చూడరంట కూటమి నాయకులు. ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఆడ మగ అని చూడరంట. ఆడ మగ అని చూడరు, తోలుకు తోలు, కీలుకు కీలు తీసేస్తా ఉన్నా. అంటే మీ వరకుని వస్తేనేమో మహిళలు, మీ వరకుని వస్తేనేమో దళితులు, మీ వరకు వస్తేనేమో వెనకబడిన సామాజిక వర్గాలు. అంటే ఇంత దిగజారుడు రాజకీయాలు, ఇంత పక్కదారి పట్టించే రాజకీయాలు, మహిళలను అడ్డం పెట్టుకుని, సామాజిక వర్గాలను అడ్డం పెట్టుకుని, వెనకబడిన వర్గాల వారిని అడ్డం పెట్టుకుని నీచమైన దిగజారుడు రాజకీయాలు చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడటం, జగన్మోహన్ రెడ్డి గారి జపం చేయటం, అభద్రతా భావంతో కాకుండా ఇంకా 3 సంవత్సరాలు ఉంది పరిపాలన. ఈ 2 సంవత్సరాల్లోని రాష్ట్ర భవిష్యత్తును అధోగతి పాలు చేశారు. ఈ రాష్ట్రంలో యువతి యువకుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. ఈ 3 సంవత్సరాల్లో అయినా జగన్మోహన్ రెడ్డి గారి జపం, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఉనికిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే దడదల్లాడటం కాకుండా ఈ 3 సంవత్సరాలన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద, ఉపాధి మీద, ఉపాధి అవకాశాల కల్పన మీద, రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తానన్న సంక్షేమం పైన, రాష్ట్ర ప్రజలకు సృష్టిస్తానన్న సంపద పైన దృష్టి పెట్టి సక్రమంగా పరిపాలించండి. అంతే తప్ప ఆదాయ వనరులుగా మద్యాన్ని మార్చుకోవద్దు. మద్యం అనేది ఆదాయ వనరుగా మార్చుకుని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్యానికి తూట్లు పడవద్దు అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.